నమస్తే వెల్కమ్ టు జనం కోసం విజయనేత్ర న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణానికి తెల్ల బంగారం అని పేరు ప్రసిద్ధిగాంచిందని అనాది కాలం నుంచి వస్తున్న జీడిపిక్కల వలన ఈ పలాస అభివృద్ధి చెందింది. కానీ ప్రభుత్వాల వలన ఏ అభివృద్ధి జరగలేదని పలాస నియోజకవర్గ స్వతంత్ర శాసనసభ అభ్యర్థి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ నియోజకవర్గానికి ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించాయి, కానీ వాళ్లు కొత్తగా ఏమీ అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు. అసలు అభివృద్ధి అంటే రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం కాదని నియోజకవర్గ ప్రజలకు కనీస వనరులు ఉపయోగించే విధంగా చైతన్యవంతులను చేసి అక్కడ ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, తద్వారా నియోజకవర్గ పురోగతి పెరుగుతుందని అన్నారు. అందువలన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే పలాసను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. పలాస నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు దట్టి వీరస్వామి అఖిలేష్ యాదవ్ అంటారు. పలాస నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు పనసకాయ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణం పలాస అభివృద్ధి కోసం, అలాగే యువత కోసం, అలాగే పలాస నియోజకవర్గం 3 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎటువైపు చూసినా చాలా కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం, అలాగే మత్స్యకారుల ప్రాంతం అయితేనేమి, అలాగే ఉద్యాన ప్రాంతంలో రైతులైతేనేమి, పల్ల ప్రాంతంలో రైతులైతేనేమి, అలాగే ఈ పలాస నియోజకవర్గానికి ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, అన్ని రకాలుగా ప్రజలకి సహాయ సహకారాలు అందించాలని నా మంచి మనసుతో ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ముందుకొచ్చాను. ఈ పలాస నియోజకవర్గం ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి, అభిమానించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ పలాస నియోజకవర్గం ప్రజలతో పాటు వ్యాపారస్తులు కూడా అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ, లేబర్సు, అలాగే ఇండస్ట్రియల్ ఏరియా అన్ని రకాలుగా సాగునీరు కానీ, తాగునీరు కానీ, అలాగే కొన్ని ప్రాజెక్టులు ఇక్కడికి వచ్చి ప్రజలకి అందుబాటులో ఉపాధి కల్పిస్తారని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీరు నన్ను ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు, ఏ విధంగా నీ ప్రొఫెషన్ అన్నారు. నేను ఒక లేబర్ అండి, ఒక కార్మికుడిగా ఈరోజు ముందుకొచ్చాను. అలాగే నా కార్మికులతో పాటు అందరూ కూడా నన్ను ప్రోత్సహించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయి తమ్ముడు, బాగుంటుంది, నీ ఒక సేవకుడు కాబట్టి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం, మేము అన్ని విధాలుగా చేయండి, మేము ఉంటామనేసి వాళ్ళు ఈరోజు నన్ను భరోసా ఇచ్చారు. దాన్ని బట్టి ఈరోజు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణం ఉంది. నన్ను ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారని ఈ పలాస నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. అన్ని విధాలుగా మీకు సమస్యలపైన కానీ, అభివృద్ధి పైన కానీ, ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా అయినా నేను మీ దగ్గరలో ఉన్నటువంటి మనిషిని, మీ తోటి తిరిగేటువంటి మనిషిని నేను. అందుకే నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఏ టైం అయినా, డే అయినా, నైట్ అయినా, ఏ టైం అయినా నేను మిమ్మల్ని ఒక్క మాట, ఒక్క ఫోన్ చేస్తే మీ ముందుకొచ్చి నిలబడతాను, మీ సమస్యల కోసం పోరాడుతాను. అలాంటి వ్యక్తిని నేను. ఈరోజు ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి విజయనేత్ర న్యూస్ నా దగ్గరికి వచ్చి వీళ్ళ ఇంటర్వ్యూ అడుగుతుంటే నాకు చాలా గర్వకారణంగా, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నాలాంటి సామాన్యమైన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే అది నాలో ఉన్నటువంటి నీతి నిజాయితీ వ్యక్తిగతం బట్టి ఈరోజు విజయ నేత్ర న్యూస్ నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటుంది. చాలా సంతోషం అండి. మీ న్యూస్ రిపోర్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూ చేసి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భావాలను తెలుసుకొని ప్రజలకి అందించవలసిన బాధ్యత మీదే కాబట్టి మీరు చక్కగా ప్రజలకి, అలాగే నాయకులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మీ న్యూస్ కూడా, అలాగే మీరు కూడా అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అన్ని విధాలుగా ఎటువంటి సమస్య అయినా అది ఈ ప్రాంతమే కాదు, ఏ ప్రాంతంలో జరిగిన ఏ ఒక్కటైనా ప్రజలకి తెలియజేసి అవగాహన కల్పిస్తారని మీ ఇలాంటి రిపోర్టర్లు ఉండడం బట్టి ఈరోజు ప్రజలు కూడా అన్ని విధాలుగా బాగానే ఉంటున్నారు. అన్ని విధాలుగా మీలాంటి రిపోర్టర్స్ కూడా చక్కగా ప్రజలకు అన్ని అందివ్వండి, ప్రతి ఒక్కటి తెలియజేసి మీరు కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందించండి, మీ వంతు బాధ్యతగా. అలాగే మేము నాయకులుగా ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తామంటే మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ సమాజం మీద, ఈ పలాస నియోజకవర్గం మీద.
దానికోసం మా వంతు బాధ్యతగా ఒక యువకుడిగా ఈరోజు నేను ముందుకు వచ్చాను. ఈ పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి యువకులు నన్ను ఆశీర్వదించి నాతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి నన్ను ఈరోజు పనసకాయ గుర్తు ఇవ్వడం జరిగింది. పనసకాయ గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ పలాస నియోజకవర్గంలో చాలా వరకు యాదవులు అయితేనేమి, కాలింగులు అయితేనేమి, మత్స్యకారులు అయితేనేమి, అన్ని కులాలైనటువంటి మేజర్ అయినటువంటి కులాలు అందరూ కూడా, కాపులు అయితేనేమి, అందరికీ అన్ని విధాలుగా నా వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరో 5 సంవత్సరాల తర్వాత మంచి అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేటట్టుగా నేను అన్ని సహకారాలు అందిస్తాను. అలాగే యువకులకైతే ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా ఇక్కడ ఏర్పాటు చేస్తాను. మీ అందరూ కూడా ఆ మేళాకు హాజరయ్యి మీ టాలెంట్ని, మీరు చదువుకునే ఎడ్యుకేషన్ బట్టి మీరు ఏ జాబు మీ టాలెంట్కి అందుతుందో దాన్ని స్వీకరించి, అలాగే ఆ జాబ్లో మీరు చక్కగా నీతి నిజాయితీగా మీరు సర్వీస్ చేసి ఈ సమాజానికి మీరు కూడా ఒక సేవ దృక్పథంతో భాగస్వామ్యం అవుతారని నేను కోరుకుంటున్నాను.